మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆనాడు పార్లమెంట్ లో ప్రజలకు నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల అవసరాల మేరకు నియోజకవర్గ అభివృద్ధి మేరకు నా సాయశక్తిన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి రైల్వేస్ జాతీయ రహదారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం. ఇప్పుడే జాతీయ రహదారి నుండి ఇప్పటికే అనేక అనుమతులు సంపాదించడం జరిగింది. సిఆర్ఐఎఫ్ నిధులు కానీ, అదేవిధంగా ఏదైనా 165 హైవేకి సంబంధించి అందులో భాగంగా ఉన్న భీమవరం బైపాస్ కి సంబంధించి 2500 కోట్లు గడ్కరీ గారు ప్రకటిస్తే మరి ఈ వారంలో డిపిఆర్ తయారు చేస్తే దాదాపు 3200 కోట్లు వచ్చినటువంటి సందర్భం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల క్రితం కొత్త సిఎస్ఆర్ రేట్లు ఏదైతే ఉన్నాయో కొత్త రేట్లు ప్రకటించిన కారణంగా, అదేవిధంగా సాయిల్ కి సంబంధించి మన డెల్టా ప్రాంతంలో కొంత మెతక నేల ఉన్న కారణంగా అంచనాలు పెరిగాయి. మరో 700 కోట్లు అదనంగా అవసరమవుతున్నాయి. వీటిని కూడా మంజూరు చేయడానికి గడ్కరీ గారు అనుమతి ఇచ్చారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషంగా ఉంది. అదేవిధంగా రైల్వేలకు సంబంధించి రైల్వేతో కానీ జాతీయ రహదారుల శాఖలతో కానీ విషయం కోఆర్డినేట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి విషయం. నిబంధనలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైతే వందే భారత్ రైలు ఉన్నదో దాదాపు అన్ని కూడా పూర్తయి గత సంవత్సర కాలంగా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్, టెక్నికాలిటీస్, చాలా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. దాదాపుగా అన్ని కూడా ఒకటి తర్వాత ఒకటి దాని పరిష్కారం చూపెట్టి దానికి వందే భారత్ ఏదైతే చెన్నై నుంచి వచ్చేటువంటి వందే భారత్ నర్స్పూర్ వరకు ఏ విధంగా తీసుకురావాలనేటువంటి 2 రైల్వే జోన్లు వీటిని కోఆర్డినేట్ చేసి అధికారులని జెడ్ఎంస్ కోఆర్డినేట్ చేసి రైల్వే మినిస్టర్ని పదే కలవడం, ఆయన కూడా సమస్యను వివరించడం ద్వారా దాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చాం. దాదాపు ఈ నెలలోనే దానికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది అనేటువంటి ఆశాభావం నాకైతే. అదేవిధంగా మన పార్లమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య అత్తిలి రైల్వే స్టేషన్ లో 2020లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదనేటువంటి విషయం అత్తిలి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన. ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది. నేను దానికి అంగీకరించడం జరిగింది. నేను ట్రైన్స్ ఏర్పాటు చేస్తాను అనేటువంటి విషయం. అందుకు అనుగుణంగా నిన్ననే నాకు రైల్వే మంత్రి ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఏదైతే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలిలో ఆగడానికి నిర్ణయం చేశాం. దీనికి సంబంధించి ఉత్తర్వులు 2-3 రోజుల్లో జారీ చేస్తాం. ఒక వారం రోజుల్లోపే అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే మినిస్టర్ పొజిషన్ ఇచ్చి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాత్రి ఏదైతే 2 ట్రైన్స్ ఉన్నాయో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్, అలాగే రిటర్న్ లో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్, బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. అంటే ఇది వాస్తవంగా వారానికి 3 రోజులు ఒక పేరుతో మరొక 4 రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది. ట్రైన్ ఒకటే, పేరు మార్పు. కాబట్టి ఆ ట్రైన్ కి అత్తిల్లో ఆల్ట్ ఇవ్వడం జరిగింది.
టైమ్స్ అయ్యి కూడా మీకు ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైతే చెంగల్పట్టు నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా అత్తిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అత్తిలి స్టేషన్ లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి వేషి నుంచి కూడా అధికారులు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం, భీమవరం కానీ నర్సాపురం కానీ తాడేపల్లిగూడెం కానీ దాదాపు 26-27 కోట్లతో ఒక్కో రైల్వే స్టేషన్ కి అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి అదనంగా నిధులు కావాలంటే ఇదివరకు ఇచ్చినటువంటి 26 కోట్లు కాకుండా అదనంగా 18 కోట్ల రూపాయలు ఇటీవల కాలంలో మంజూరు చేయడం జరిగింది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదేవిధంగా తాడేపల్లిగూడెం గూడ్ షెడ్ వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి దాదాపు 7 కోట్లు 7.5 కోట్లు అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు. అదేవిధంగా అత్తిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో శేషాద్రి ట్రైన్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ విధంగా దాదాపు 3 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పటికే 2 అనుమతులు సాధించాం. అత్తిలి రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున నిధులతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా రైల్వేల్లో కూడా మనం గణనీయమైనటువంటి అభివృద్ధి ప్రాంతంలో సాధించాం. జాతీయ రహదారిలో కూడా ఈ ప్రాంతంలో దాదాపు 15 సంవత్సరాలుగా పుష్కృతంగా ఉన్నటువంటి ఏదైతే 165 ఇంక్లూడింగ్ భీమవరం బైపాస్ ఏదైతే ఉందో దానికి కూడా పరిష్కార మార్గాన్ని చూపెట్టాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మంచి ప్రతిపాదనలు మనం కేంద్ర మంత్రికి సమర్పించాం. గడ్కరీ గారు చాలా సానుకూలంగా కూడా మన పార్లమెంట్ విషయంలో స్పందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు అరుణాచలం వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ యాక్చువల్ గా అది జూలై 9 నాడు ప్రారంభించాం. అక్టోబర్ 9కి 3 నెలల్లో ఒక ట్రైన్ గా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను పదే కోర్టు మీద దాదాపు 3 నెలల్లో బుకింగ్ కూడా మొదటి రోజులోనే అయిపోయినటువంటి అంత రద్దీ డిమాండ్ ఉన్నటువంటి ట్రైన్ అంటే అది వయ్యా తిరుపతి పోతుంది. అరుణాచల్ రాష్ట్రంలో అనేక ప్రధానమైనటువంటి నగరాల కూడా తిరుపతి మీదుగా అరుణాచలం చేరేటువంటి ట్రైన్ అది. మన ప్రాంతంలో అరుణాచలేశ్వరుని భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే అక్టోబర్ 9తో 3 నెలలు పూర్తి అయ్యేటువంటి సందర్భంలో నేను రైల్వే అధికారులు కోరినప్పుడు అది అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం 1 నెల అదనంగా. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలని నేను మాట్లాడినప్పుడు జడ్ఎం గారితో మాట్లాడినప్పుడు రైల్వే మంత్రి గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు తప్పనిసరిగా ఆ ట్రైన్ ని కంటిన్యూ చేస్తామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అరుణాచలం ట్రైన్ కూడా కంటిన్యూ అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. అంతేకాదు త్వరలో కూడా దాన్ని ఇవాళ వారానికి 2 రోజులు నడిచేటువంటి పరిస్థితి కనుంది. రాబోయేటువంటి రోజుల్లో దాని ఫ్రీక్వెన్సీని మరింత పెంచే విధంగా రెగ్యులర్ ట్రైన్ గా చేసే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని మేరకు రైల్వే అధికారుల నుండి కూడా సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేశారనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను.